రోడ్లు గానీ డెవలప్మెంట్ అని గానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది. ఏంటి మీరు గమనించింది ఏంటి? దాదాపుగా గమనించిందే ఉంది. రోడ్లు బాగు చేస్తున్నాడు, అన్ని బాగు చేస్తూనే ఉన్నాడండి. పెన్షన్లు పడుతున్నాయి, టయానికి పడుతున్నాయి. రైతులకి ధాన్యం 24 గంటల్లో పడిపోతున్నాయి కాగితాలు సరిగ్గా ఇస్తే, లేకపోతే ఇంక 2 రోజులు ఆల్చం అంతేనండి. కనపడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏం వస్తాడండి? 11 సీట్లు కాదు 11 ఓట్లు కూడా రావేమో ఈసారి. అంతే, ఏమీ రావండి. ఏం చేస్తా ఒక్కసారి కూడా నమ్మరండి. వాళ్ళ నాన్న చూసి ఆయనకి మొన్న ఒకసారి అని చూశారు కానీ ఈసారి అవి కూడా లేదు. తల్లిని అడం చేసుకున్నాడు, చెల్లిని అడం చేసుకున్నాడు, అందరినీ అడం చేసుకున్నాడు. పులివెందుల్లో ఆ సీట్లు కూడా రావు ఈసారి. అంటే ఈ రోజు స్వామివారి లడ్డు విషయంలో కూడా అంత దారుణంగా మరీ అది ఎంత ఘోరం అండి, అసలు ఎంత ఘోరం. కల్తీ నెయ్యి అది కూడా అంతేనండి. మరి దేవుడి డబ్బులు తీసుకోవటం మరి తప్పు కాదు. చిన్నది ఎట్ట అయిద్దండి అది? దొంగతనం చేశాక చిన్నదేంటి పెద్దదేంటి? వాళ్ళకి ఏమీ లేవు. ఎవరినైనా చెడగొడటానికి ఏదైనా చండాలం రాజకీయం అండి. ఇంకోసారి నమ్ముతారా? పాదయాత్రకు వచ్చాడు నమ్మరండి. సారి నమ్మరు. ఇప్పుడు ఈ పరిపాలనలో పెన్షన్లు అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయండి. అన్ని బాగానే వస్తున్నాయి. పెన్షన్లు, ఉద్యోగాలు అవి కూడా వస్తాయి. ఉద్యోగాలు కూడా వస్తాయండి. నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద, నమ్మకం ఉంది. అది రైతులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ నేను వస్తా, నేను జనాల కోసం ఉండాలి, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటాడు. మీరేమనుకుంటున్నారు? ఈసారి రానిండి, ఆరు కూడా రావు. అంతే. ఎందుకని అంటావు? ఏముందండి అసలు ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏమన్నా వదలు వచ్చి పోయింది అంటే దాన్ని కూడా కూడా చూసేవాడు కాదు. అయ్యే అట్లాగే పెన్షన్లు కూడా నేను 3000 చేస్తా అని చెప్పి 250 పెంచి దారుణంగా మోసం చేశాడు. అది పెద్ద మోసం. సో ఇప్పుడు 3000 4000 అన్నాడు. ఒకేసారి 4000 ఇస్తున్నారా? ఇస్తున్నారు. 4000 ఇచ్చేస్తున్నాడు. 1వ తారీఖు వస్తున్నాయా? అట్లా రోడ్లు గానీ డెవలప్మెంట్ గానీ అంతా ఎలా ఉంది బాబాయ్? డెవలప్మెంట్ కూడా బాగా ఉంది. రోడ్లు బాగా పరిశుభ్రంగా ఉన్నాయి, బాగుంది. ఇంకోసారి మళ్ళీ జగన్ వచ్చి నాకు ఓటేయండి అంటే నమ్ముతారంటావా? ఎవడో నమ్మడు. తెలివి నమ్మడు. ఏదైనా పిచ్చోడు వేయాలి కానీ తెలివి ఉండోడు మాత్రం నమ్మడు. ఏడు మొత్తం మీద అయితే ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది, మార్పు అయితే ఉంది, బాగుందండి. అట్లాగే మనం ఇప్పుడు తిరుమల వెళ్తాం, తిరుపతి వెళ్తాం. తిరుపతి వెంకన్న స్వామి గారిది దండం పెట్టుకుని ఏదో కానుకలు వేస్తాం. ఆ కానుకలు చోరీ చేయడం కూడా అది చిన్న దొంగతనం అని మాట్లాడతాడు. ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడం? పాపం పుణ్యం ఎందుకు ఉండదండి? చేసేదంతా పాపమే. ఆయన భయం లేదు. ఇష్టం వచ్చినట్టు సాగించుకుంటున్నా అన్నారు. ఇప్పుడు ఏది కుదరట్లేదు. ఏమి లేదండి, వచ్చేది లేదు, చచ్చేది లేదు. ధాన్యం కొనుగోళ్లు చివరి గింజ వరకు కూడా జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేస్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మనోహర్ గారు అయితే 24 గంటల్లో డబ్బులు కూడా వేస్తామంటున్నారు. నిజంగా వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందండి. పడినాయి. ఇంత ముందు వెళ్ళిన వాళ్ళకి 24 గంటల్లో పడిపోయినాయి. గిట్టుబాటు ధర ఎట్లుంది బాబాయ్? బాగానే ఉంది. 1792 1792 రూపాయలు. మంచిది గిట్టుబాటు పర్లా. మీరు పెట్టిన పెట్టుబడులకు గానీ ఈ పడ్డ కష్టానికి గానీ ప్రతిఫలం దక్కుతుంది అనుకోవచ్చు బాబాయ్? పోయిన గవర్నమెంట్ మీద నెంబర్ 1. అదేంటి మరి? అది మా ప్రభుత్వమే బాగుంది అంటాడు జగన్ గారు. అసలు వీళ్ళు ఏం చేయట్లేదు, రైతుల కళ్ళ రక్తం వస్తుంది, అసలు మళ్ళీ నేను రావాలి పాదయాత్ర చేయాలంటున్నాడు. అయ్యి డబ్బా ఆయన వస్తే ఈ ఉండి కూడా అమ్ముకోవడమే. అంతే, సమస్య లేదు. ఎందుకు అంటే ఏంటి అసలు 5 సంవత్సరాలు అరాచకాలు చూసాంగా. అది ఇప్పుడు ఎట్లుంది పరిపాలన? బాగుంది. అంటే పథకాలు అవన్నీ వస్తాయి. 2 సార్లు పడ్డాయా? 7,000 పడి అన్నదాత సుఖీభావ డబ్బులు పడి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారంటావా? చేస్తున్నాడు. నెంబర్ 1. ఇక చెప్పే పనే లేదు ఆయన గురించి. మరి ఏమీ లేదంటాడు జగన్ గారు. అసలు ఏం లేదంటాడు. అదేమంటే తిరుపతి లడ్డు వ్యవసాయం కూడా చిన్నదే, అదేదో లడ్డు, అదేదో కేసులు, చిన్న కేసులు అని చెప్తున్నాడు. ఆవు ఏదో తింటే తేడా పడిద్దని. మరి మేము గేదెలు మేపుతాం, ఆవులు మేపుతాం, మా ఇంటి కూడా ఉన్నాయి. మరి మాకు ఎప్పుడు తేడా రాలా. మరి నెయ్యిలో అట్లా తేడా రాలా. ఎవరిని మోసం చేద్దామని ఎవరు నమ్ముతారు? ఏమంటే ఆవు గడ్డే మేతదిగా, కాగితాలు పోయితాలు మేదిగా. మరి ఆయన ఏదో తింటున్నాడు, మరి ఆయనకి తెలుసు, మాకు తెలియదు. మరి కనీసం దేవుడు అంటే భయము, భక్తి అట్లా ఏమీ లేవు ఆయనకి. ఉంటే ఎందుకు చేస్తాడు అట్లా జనాలని? మరి అట్లాంటి వ్యక్తిని ఇంకోసారి నమ్ముతారంటారా? మేమైతే నమ్ము. ఇంకోటి సంగతి నేను చెప్పలేను కదా. నా అభిప్రాయం నేనైతే నమ్మను.
రైట్. ఇప్పుడైతే మీరు ఒక రైతుగా సంతోషంగానే ఉన్నారు. ఆ, 24 గంటల్లో డబ్బులు పట్టమంటే మంచిదే కదా బాబాయ్? పడుతున్నాయి ఆ? పడుతున్నాయి. మళ్ళీ ఇంకొక ఇప్పుడు పంట తోలేదు నేనే ఆ. పడుతున్నాయి. సంవత్సరంన్నర కాలంలో రైతులు మాత్రం ఎక్కడ ఇబ్బంది పడకూడదు, చివరి ధాన్యం గింజ కూడా కోరండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం కానీ, అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు 24 గంటల్లోనే డబ్బులు ఖచ్చితంగా రైతుల ఖాతాలో పడిపోతాయి అంటున్నారు. నిజంగా జరుగుతున్నది అంతా? పడుతున్నాయి పడుతున్నాయా? పడుతున్నాయి. గిట్టుబాటు ధర ఎలా ఇచ్చారు బాబు? 1800 పెద్ద తక్కువ గవర్నమెంట్ రేటే. గవర్నమెంట్ రేటే. దేవుడి దేవాల వాతావరణం కూడా బాగానే వాతావరణం మన మధ్య అడవిడిగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం చెప్తారు, రైతుగా నిజంగా సంతోషంగానే ఉన్నారా మీరు? ఇప్పుడు వరకు మాకు సంతోషంగా ఉంది. ఎన్నైనా కానీ అసలు తగిలితే మాత్రం ఏం పని లేదు ఇక. అదేలేండి అదే. అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే అసలు రైతుల గురించి ఎవడో పట్టించుకోవట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కళ్ళలో రక్తమే కనబడుతుందని చెప్పి ఆయన అంటాడు. మరి మీరేం చెబుతారు? లేదు అసలు ఏం లేవు, అట్లాంటి అట్లా ఏం లేవు. గతంలో ఎలా ఉండేది? గత 5 ఏళ్లలో అప్పుడు నిజంగా ఇట్లా 24 గంటలు 24 గంటల్లో పోయిన సంవత్సరం బట్టి ఈ సంవత్సరం బట్టి ఈ సంవత్సరం కూడా పడ్డాయి అంతే. సో ఇట్లా డబ్బులు రావడం వల్ల మళ్ళీ నెక్స్ట్ పంటకి ఎమ్మటే నెక్స్ట్ పంట అంటే పెట్టుకోవడం గానీ నెక్స్ట్ పంట కూడా మళ్ళీ అంటే దాని వేసి అట్టం పడ్డాయి. బానే ఉంది. ఈ పెద్దది బాగానే ఉంది. మరి దాంట్లో ఏమీ అంటున్నాడుగా జగన్ గారు, అసలు ఏమీ లేదు. సరే ఇక వాళ్ళు చెప్పి వాళ్ళు చెబుతారు ఎంత రాజకీయ నాయకులు. రైతు వారికి అయితే ఇబ్బంది లేదు మాకు ఇక్కడ. బానే ఉంది. ఆ ఒడ్డు కొనడం కానీ డబ్బులు పడతాం కానీ అంత బాగానే ఉంది. అట్లాగే బాబు మీరు చూస్తూ ఉంటారు, మీకు కింద చేసేవాళ్ళు కానీ ఏదైనా కానీ ఈరోజు పథకాలు పెన్షన్లు అని కానీ లేకపోతే తల్లికి వందనం అని కానీ పిల్లల స్కూళ్ళు కానీ ఎట్లుంది పరిపాలన? ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. అందరికీ డబ్బులు అని అంతనే ఉంది. బానే ఉంది. బాగానే ఉంది. ఈ భూముల రేట్లు అవి కొద్దిగా పెరిగినాయి. రేట్లు పెరిగితే రేట్లు పెరిగినా అమ్మే వాళ్ళు అమ్మట్లా చూద్దాం అని లెక్క ఉన్నారు. అదే. సో డెవలప్మెంట్ ఉందా? డెవలప్మెంట్ ఉంది. రోడ్లు అవి బానే ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. ఎలా ఉంది పరిపాలన? గతంతో పోలిస్తే ఏమైనా మార్పు ఉందా? బాగానే డెవలప్ అవుతుంది. డెవలప్ అవుతుంది. అన్ని బాగానే, పెన్షన్లు బాగానే వస్తున్నాయి. టైంకి ఇస్తున్నారా? టైంకి తెల్లారి పాటికే ఈ పాటికే వచ్చిస్తున్నారు. 250 లేకపోతే ఒకేసారి ఆయన చెప్పినట్టు 4000 ఇస్తున్నాడు. 4000 ఒకసారి, 4000 ఒకేసారి. మరి జగన్ గారు అప్పుడు 2000 3000 చేస్తా అన్నాడు, ఆయన ఇవ్వగలిగాడంటావా? ఆయన 5 సంవత్సరాలకి ఇచ్చాడు. 5 ఏళ్ళకి ఇచ్చాడు. 5 సంవత్సరాలకి 3000 చేశాడు. సో ఈయనైతే చెప్పినట్టు చేస్తున్నాడా? చంద్రబాబు చెప్పినట్టుగా చెప్పినట్టే చేస్తున్నాడు. రోడ్లు గానీ డెవలప్మెంట్ గానీ ఎట్లుంది బాబాయ్? అన్ని బాగానే ఉన్నాయి. మరి జగన్ గారు మళ్ళీ నేను వస్తాను, నేను పాదయాత్ర చేయాలి, నా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అంటాడు. ఆయన వల్ల కాదు లేక. ఎందుకని? ఎందుకని ఏముంది, ఎందుకని ఏముంది, జనం దడిచిపోయారు. దడిచారు. పెద్ద పెద్ద రైతులు అసలు దడిచారు. ఎందుకంటావు? అంటే భయపడ్డారు. సరే, ఎందుకు భయపడింది? ఎందుకంటే దేశాన్ని అంతా కొల్లగొడతాడని, రాష్ట్రాన్ని కొల్లగొట్టేస్తాడని. ఇక 3 రాజధానులు అన్నాడు, అక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు. ఏమన్నా చేసాడా బాబాయ్? అసలు ఏమన్నా? ఏది అవలేదు సావలేదు, ఏముంది అంత. ఇక నమ్మరంటావు అయితే? ఇక నమ్మరు. కంటే ఇప్పుడు పెన్షన్ టైం కి ఇస్తున్నారు, అట్లాగే 3000 ఒకేసారి 4000 చేశారని చెప్పి అంటున్నారు. టైం కి వస్తున్నాయా మీకు పెన్షన్లు? టైంకి వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? 4000 వస్తున్నాయి. జగన్ గారు ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి? ఆయన ఉన్నప్పుడు అంటే ట్యాప్ 200 కాడికి పెంచుకొచ్చాడు. 3000 అట్లా పెంచుకొచ్చి 3000 చేశాడు. తర్వాత ఈయన ఎక్కిన మాత్రం 4000 చేశాడు. 3000 ఎప్పటికైనా జగన్ గారు ఉన్నప్పుడు మీరు ఆయన దిగి ఓట్లు వేస్తున్నారు చూసావా? అప్పుడు అయినాయి. అప్పుడు అయినాయి. కనీసం అంటే ఇప్పుడు 3000 ఒకేసారి 4000 చేసి చంద్రబాబు గారు టైం పంపిస్తున్నాడు. టైంకి ఆయన 4000 చేశాడు, 4000 పంపిస్తున్నాడు. పరిపాలన ఇప్పుడు బాగుంది, ఇస్తున్నాడు. 4000 ఇస్తున్నాడు. 2 రోజులకి కౌంట్ చేస్తున్నాడు. మన వాళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఎవరైనా డబ్బులు పడ్డామన్నా ఈ చదువుకునే పిల్లలందరూ డబ్బులు పండి అంట, డబ్బులు పండియా? పండి అంట. పండి రోడ్లు బానే ఉన్నాయి. ఆ రోడ్డు బానే ఉన్నాయి.